వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ఈరోజు మనం మన తేజ సజ్జా నటించిన 'మిరాయి' మూవీ ట్రైలర్ రియాక్షన్ చూడబోతున్నాం. సో, ఈ మూవీకి ట్రైలరే కాదు, ఇంతకుముందు టీజర్ కూడా వచ్చింది. సో, మనం ఒకేసారి 2 కవర్ చేద్దాం. తేజ సజ్జా యాక్ట్ చేశారు అండ్ గౌరహరి మ్యూజిక్ ఇచ్చారనమాట. ఓకే, లెట్స్ ఫస్ట్ సీ తేజ సజ్జా గారి 'మిరాయి' ట్రైలర్. లెట్స్ స్టార్ట్. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అనే భలే ఉన్నాయండి. నువ్వు మిరాయిని చేరుకో. మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. స్టైలిష్ తో చాలా మంది కోసం నిలబడ్డా, ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం. అసలు ఏం జరిగింది? మనతో మనం నక్షత్రం సూపర్. ఈ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అన్ని రియలిస్టిక్ గా ఉన్నాయి. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రేయ గారు ఉన్నారు. శ్రీరాముడు ఓకే. నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఓ ఆయుధం. పెద్ద గద్ద చేయలాగా ఉంది. ఆయుధం బాగుంది. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. కలేదాలో మహేష్ బాబు బిల్డప్ లాగా ఉంది. ఇక నేను నమ్మటమే మిగిలింది. వావ్, సూపర్. అహం రణసిద్ధం చైత్రయ. భయం రణసిద్ధం. జగపతి బాబు, ఇదే శ్రేయ. చరిత్ర, ఓకే. ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్ మిరాయ్ మిరాయ్. మిరాయ్ సూపర్ యోధ. కొంచెం మనసు నెగటివ్ షేడ్స్ లో ఉన్నట్టున్నారు సినిమా. ఓకే. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. ఓకే, ఈ సినిమాలో రాముని కాన్సెప్ట్ దొరుకుతున్నాం అనమాట. ఓకే, సూపర్ సూపర్. జబర్దస్త్ అంటారు. మ్యూజిక్ గౌరహరి, సేమ్ కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్. ఓకే, కార్తిక్ ఘట్టమనేని గారు ఇంతకుముందు అయితే డిఓపిగా యాక్ట్ చేశారు. డిఓపిగా ఉన్నారనమాట ఇంతకుముందు తన కెరియర్ నుంచి. ఇప్పుడు డైరెక్టర్ అయినట్టు ఉన్నారు. ఓకే, లెట్స్ ఇమీడియట్లీ రియాక్ట్ ఫర్ టీజర్ ఆల్సో. లెట్స్ స్టార్ట్. జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. ఆయన మలయాళం యాక్టర్, ఎవరు ఆయన, జయరామ్ అనుకుంటా. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. అంతే మనం ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. Now it's my turn. ఇది మహావీర్ రామ. మంచి మనసు నెగటివ్ షేడ్ ఇచ్చినట్టున్నారు ఈ మూవీలో. ఓకే, వావ్, ఈ షాట్ ఈ సూపర్ అండి. ప్రమాదాన్ని ఆపే దారే లేదా? శ్రేయ, జగపతి బాబు. ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. సేమ్ హనుమాన్ కాన్సెప్ట్ లాగే పెట్టారు. మిరాయ్. కాకపోతే అక్కడ
సినిమా చూపిస్తారు, ఇక్కడ ఏదో ఆయుధాలు నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. అంటే అంటే హీరో సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. 9 books, 100 questions. 9 ఫస్ట్ కాదు మూవీలో. One stick. Big adventure. వెనకాల 2 లెగ్స్ వచ్చేసి కదా, లీగల్ పెద్ద లెగ్స్. రాముడు గారు చూపించారు. ఓకే, టీజర్లో 5th సెప్టెంబర్ అన్నారు, ట్రైలర్లో 12th సెప్టెంబర్ అన్నారు. ఓకే, 12th సెప్టెంబర్ ఫైనలైజ్ చేశారేమో. దట్ ఈస్ ది ట్రైలర్ అండ్ టీజర్ గైస్. ఈ మూవీ అయితే తేజ సజా గారికి ఇది మంచి సెలక్షన్ అని చెప్పుకోవాలి. రీసెంట్ డేస్ గా చూస్తున్నాం, తేజ సజా అనేది మంచి స్టోరీస్ మీదే సెలక్షన్ తీసుకుంటున్నాడు. అంటే అది తను తీసుకుంటున్నాడు, లేదా అలా సెట్ అవుతుందో మరి తెలియట్లేదు. అతనే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. తేజ సజ్జా అయితే యంగ్ అండ్ డైనమిక్ హీరో, అప్కమింగ్ హీరో, ప్రామిసింగ్ హీరోగా అవుతున్నాడు. ఇంకా ఈ మిరాయ్ మూవీకి అయితే మంచు మనోజ్ ని మనకు నెగటివ్ షేడ్ చూపిస్తున్నట్టున్నారు. ఇదేదో బ్లాక్ స్వాడ్ అనేది దాని గురించి, మిరాయ్ ఆయుధం గురించి మూవీ ఉన్నట్టు చూపిస్తున్నారు. స్టోరీ వైజ్ చూసుకుంటే కూడా ప్రీవియస్గా మనకి ఏమైతే వచ్చిందో హనుమాన్ మూవీ సేమ్ కొంచెం ఆ షేడే అనిపిస్తుంది. కాకపోతే ఆ సినిమాలో హనుమాన్ని హైలైట్ చేశారు, ఇక్కడేమో రాముని చూపిస్తున్నారు. కాకపోతే ఈ రెండు అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో అయితే కాదు, ఎందుకంటే అది ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు హనుమాన్ని. ఇదైతే కార్తిక్ ఘట్టంనేని డైరెక్ట్ చేస్తున్నారు. కార్తిక్ ఘట్టంనేని అయితే ఇంతకుముందు డిఓపిగా ఉన్నారు, ఇప్పుడు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. ఇంకా మ్యూజిక్ పరంగా చూసుకున్న బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్కి మనకు కంటికి కనపడుతున్న విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సూపర్గా మన ప్రొడక్షన్ వాల్యూ అనేది బాగా కనపడుతుంది. నేను ఈ మూవీకి అయితే 40 crores వరకు బడ్జెట్ అయిందని తెలుసుకున్నాను, కానీ 40 crores బడ్జెట్కు ఇంత ప్రొడక్షన్ వాల్యూ, గ్రాఫిక్స్ ఎక్కడ మనకు ఇది గ్రాఫిక్స్గా చేశారు అన్నట్టు కొన్ని షార్ట్స్లో సీజీ షార్ట్స్ అని కూడా అనిపించినా కానీ, బట్ రియలీ టెక్నీషియన్స్ పరంగా చూసుకుంటే టెక్నాలజీ పరంగా బాగా ఎడిట్ చేసి తీసారని కనబడుతుంది. మనకి ఏమైతే ప్రొడక్షన్ వాల్యూ కనబడుతుందో మనకి అది 40 crores అన్నట్టు బడ్జెట్ లేదనమాట. ఏదో ఒక 100 crores 150 crores పెట్టి తీసినట్టు సినిమా కనబడుతుంది మనకు స్క్రీన్లో. హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. ఈ మూవీ అయితే మంచిగానే స్టోరీ ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి టీజర్ ట్రైలర్లో చూస్తుంటేనే రాముడు కాలం ఒకటి చూపిస్తున్నారు, అశోకుడు కాలం ఒకటి చూపిస్తున్నారు, ప్రజెంట్ జనరేషన్ చూపిస్తున్నారు. Let's see, film becomes like a good hit for the team. That's all for this video guys. See you next again another reaction video. Bye.